యాజ్ఞవల్క్య స్మృతి వర్ణాశ్రమ ధర్మ లక్షణాలు. భక్ష్య అభక్ష్య ద్రవ్యశుద్ధి, దాన శ్రాద్ధ, వినాయక శాంతి, గ్రహశాంతి, రాజధర్మం ఇట్లాంటి ప్రకరణాలు. రాజు ఎవరిని ఎలా నియమించుకోవాలి, అప్పులు ఇవ్వటం తీర్చుకోవటం, సాక్షి ప్రకరణం, ఆస్తుల పంపకం, సరిహద్దు వివాద పరిష్కారం, ఎద్దులు ఆవులు ఇతర పొలాల్లో వేస్తే పరిష్కారం, దాన పద్ధతి, సంతానవంతుడు అన్ని దానాలు చేయకూడదు, వేతనాలు ఇవ్వటం, దొంగల్ని పసిగట్టడం, దానికి బహుమానం, వాక్పారుష్య దండన, విక్రయ సంపాదన, వ్యాపారం ఎలా చేయటం, దాంట్లో వచ్చిన లాభాలు ఎలా పంచుకోవటం, చోరదండన, స్త్రీలను గౌరవించాలి, వారి పట్ల అగౌరవంగా ఉన్నవారిని దండించాలి, అశౌచ ఆపద్ధర్మం, వానప్రస్థ ఇది ప్రాయశ్చిత్తాదులు, గ్రహశాంతి, శ్రీకామో శాంతి కామో వా గ్రహయజ్ఞం సమాచరేత్, నవగ్రహ సమిధులు, లోహాలు, మంత్రాలు, దానాలు మొదలైనవి. సూర్య సోమో మహీపుత్ర సోమపుత్రో బృహస్పతి శుక్ర శనైశ్చరో రాహు కేతుశ్చరేతి గ్రహా స్మృతా. వీళ్ళకి మంత్రాలు ఆకృష్ణే ఇమం దేవ అగ్నిర్మూర్ధ దివంగకత్ ఉద్బుధ్యస్వే చ రుచో యథాసంఖ్యాం ప్రకీర్తితా. బృహస్పతే అతిర్యేదస్త దివాన్నాత్ పరిశ్రుతః శన్నో దేవి స్తథాకాండాత్ కేతుం కృణున్నిమాహ క్రమాత్. సాక్ష్య ప్రకరణంలో ఏ పాతక కృతాం లోక మహాపాతకీనాంతథ అగ్నిదానం చ ఏ లోకా ఏ చ స్త్రీ బాలఘాతినాన్ తాన్ సర్వాన్ అంటే సాక్ష్య ప్రకరణానికి అంత విలువ ఇచ్చారు. సమవాప్నోతి యహ సాక్ష్యమనృతం వదేత్. మహాపాతకుల వలె కూట సాక్ష్యం చెప్పిన వారికి శిక్ష ఉంటుంది. యోగశాస్త్రం, ఉపనిషత్తుల పఠనం, వీణావాదన ఈ స్మృతిలో ఒక హైలైట్. మనస్సుకు ఏకాగ్రత ఇస్తాయి. వీణావాదన తత్వజ్ఞ శృతి జాతి విశారదా తత్వజ్ఞ చ ప్రయాసేన మోక్ష మార్గం నియచ్చతి. గంగలలో రాహు దర్శనంలో ఇచ్చిన దానం గొప్పది. ఆయుర్విత్తం, గృహఛిద్రం, మంత్రమైథునం, ఔషధం, తపోదానం, అవమానంచ నవగోప్యాని సర్వదా. గ్రహ ఆధీనాం నరేంద్రాణం ఉచ్చయా పతనాని చ భావే చ జగత్ తస్మాత్ పూజ్యతమా స్మృతా.